అందరికీ నమస్కారం. యాష్తో విజయం రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే మొదలవబోతోంది. ఇది చాలా కీలకమైన సమయం. అందుకే ఈ మొత్తం ప్రాసెస్లో తర్వాతి దశలు ఏంటి, మనం ఏం చెయ్యాలి అనే విషయాల గురించి స్పష్టంగా వివరంగా తెలుసుకుందాం. ఇది మన ఫౌండర్స్ అందరికీ చాలా ముఖ్యమైన సమాచారం. ఈరోజు మనం చాలా విషయాలు మాట్లాడుకోబోతున్నాం. ముందుగా మన కమ్యూనిటీ నుండి వచ్చిన అద్భుతమైన స్పందన గురించి చూద్దాం. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ముఖ్యమైన హెచ్చరికలు, ఇంకా ఫైనల్గా మొత్తం టైమ్లైన్ ఏంటి అనే ప్రతి అంశాన్ని వివరంగా పరిశీలిద్దాం. సరే, మరి మొదటి విషయానికొస్తే మన కమ్యూనిటీ సాధించిన ఒక చారిత్రాత్మక క్షణమిది. అసలు వచ్చిన స్పందన ఊహలకి కూడా అందని స్థాయిలో ఉంది. దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. నిజంగా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఈ యాష్తో విజయం కోసం వచ్చిన అప్లికేషన్లు ఇంతకు ముందు జరిగిన 2 సర్వేలను కలిపినా కూడా వాటికంటే చాలా ఎక్కువ. ఇది మన కమ్యూనిటీలో ఉన్న ప్యాషన్కి, మన నిబద్ధతకి ఒక పెద్ద నిదర్శనమన్నమాట. మనమందరం చూపించిన ఈ అద్భుతమైన స్పందనని గమనించి యాష్ మన ఫౌండర్స్ అందర్నీ మనస్ఫూర్తిగా అభినందించారు. వాళ్ల ప్యాషన్ని, మన ఐక్యతని ఆయన మెచ్చుకున్నారు. ఇది కేవలం నంబర్స్లో వచ్చిన విజయం కాదు, మనందరి ఉమ్మడి స్ఫూర్తికి దక్కిన గెలుపు. అయితే ఇంత ఉత్సాహంగా ఉన్న ఈ సమయంలో కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం సమీక్ష ప్రక్రియ ఎలా జరుగుతోంది, అలాగే మనందరి భద్రత కోసం ఒక కీలకమైన హెచ్చరిక కూడా ఉంది. దయచేసి దీని జాగ్రత్తగా వినండి. ప్రస్తుతం ప్రయారిటీ ప్లేస్మెంట్ కోసం వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా రివ్యూలో ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒకే ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పటివరకు ఎవ్వరికీ ఎలాంటి అఫీషియల్ అప్రూవల్ ఈమెయిల్స్ పంపలేదు. ఇది చాలా ముఖ్యమైన హెచ్చరిక. ఈ సమయంలో వచ్చే ఈమెయిల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందే మీకు అప్రూవల్ వచ్చిందని చెప్పే ఈమెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్ అడిగేవి, లేదా మన కంపెనీ అఫీషియల్ అడ్రస్ నుండి కాకుండా వేరే అడ్రస్ నుండి వచ్చేవి, ఇవన్నీ ఫేక్ అయ్యే అవకాశముంది. కేవలం అఫీషియల్ కార్పొరేట్ ఈమెయిల్స్ను మాత్రమే నమ్మాలి. ఒకవేళ అలాంటి అనుమానాస్పద ఈమెయిల్ వస్తే అస్సలు కంగారుపడొద్దు. సింపుల్గా కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. అందులో ఉన్న ఏ లింక్స్ పైన క్లిక్ చెయ్యొద్దు. ఆ ఈమెయిల్ మొత్తాన్ని ఒక స్క్రీన్షాట్ తీసి దాన్ని వెరిఫికేషన్ కోసం క్రిస్ జాన్సన్ గారికి పంపించాలి. మన కమ్యూనిటీని సేఫ్గా ఉంచడం మనందరి బాధ్యత. సరే, ఈ రివ్యూ ఫేస్ అయిపోయాక ఏమవుతుంది? అప్లై చేసిన ఫౌండర్స్ అందరి కోసం 2 క్లియర్ రూట్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి వివరంగా చూద్దాం. మన ఫౌండర్స్ అందరి మధ్యలో ఇప్పుడు ఇదే ప్రశ్న మెదులుతూ ఉంటుంది: రివ్యూ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? సమాధానం 2 స్పష్టమైన మార్గాల్లో ఉంది. ఈ 2 దారులు చాలా స్పష్టంగా ఉన్నాయి. మొదటిది, ప్రయారిటీ ప్లేస్మెంట్కి అప్రూవ్ అయిన వారికి రిజిస్ట్రేషన్ కోసం ఒక స్పెషల్ టైమ్ లిమిటెడ్ లింక్ వస్తుంది. ఇక రెండవది, మిగిలిన వాళ్లందరూ ఈ ప్రయారిటీ పీరియడ్ ముగిసిన తర్వాత వాళ్లు నమ్మే ఒక లీడర్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. కాబట్టి ఎవ్వరూ కంగారుపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మొదటి మార్గం గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ప్రియారిటీ ప్లేస్మెంట్కి అప్రూవ్ అయిన వాళ్లకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్, మన ఆన్ ప్యాసివ్ ఈకోసిస్టమ్ అంటే ఓఈఎస్లో అఫీషియల్గా ఒక ప్రకటన వస్తుంది. ఆ తర్వాత అప్రూవ్ అయిన సభ్యులకు ఒక కార్పొరేట్ ఈమెయిల్ వస్తుంది. అందులో ఒక యూనిక్ టైమ్ లిమిటెడ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ని యూజ్ చేసి ఒక చిన్న రిజిస్ట్రేషన్ ఫామ్ నింపాలి. గుర్తుంచుకోండి, ఆ లింక్ కొద్ది సమయం మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. అసలు ఈ యూనిక్ లింక్ ఎందుకు వాడుతున్నారు? ఎందుకంటే ఇది మొత్తం ప్రాసెస్ని చాలా ఫేర్గా, ఆర్డర్లీగా, అంటే ఒక పద్ధతి ప్రకారం జరపడానికి హెల్ప్ చేస్తుంది. ఇది అప్రూవ్ అయిన ప్రతి సభ్యునికి ఇచ్చే ఒక పర్సనల్ ఎంట్రీ పాస్ లాంటిదన్నమాట. మరి ప్రయారిటీ గ్రూప్లో లేనివాళ్ల సంగతేంటి? వాళ్లు ఏం చేయాలి? అస్సలు చింతించాల్సిన పనే లేదు. వాళ్లకోసం కూడా ఒక క్లియర్ రూట్ ఉంది. ఇప్పుడు మిగిలిన కమ్యూనిటీ సభ్యులు ఏం చేయాలో చూద్దాం. ప్రయారిటీ రిజిస్ట్రేషన్స్ అన్నీ పూర్తయ్యాక మిగిలిన సభ్యులు వాళ్ల ఆన్ ప్యాసివ్ స్పాన్సర్, అంటే వాళ్లను ఈ సిస్టమ్కి పరిచయం చేసిన వ్యక్తి, లేదా వాళ్లు ఎవరినైతే నమ్ముతారో, గౌరవిస్తారో అలాంటి ఏ లీడర్ లింక్ అయినా ఉపయోగించి చేరవచ్చు. చాయిస్ అనేది పూర్తిగా వాళ్లకే ఉంటుంది. ఈ విషయంలో యాష్ ముఫారే ఒక చాలా ముఖ్యమైన గైడెన్స్ ఇచ్చారు. నాతో చేరండి అని ఒత్తిడి చేసేవాళ్లుంటే అది ఒక రెడ్ ఫ్లాగ్ లాంటిది. నిజమైన లీడర్స్ నంబర్స్ కోసం వెంటపడరు, వాళ్లు నిజాయితీగా దారి చూపిస్తారు. ఈ మాటని గుర్తుపెట్టుకుని సరైన నిర్ణయం తీసుకోవాలి. రెడ్రెన్ ఫర్న్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ మొత్తం ప్రక్రియ అదృష్టానికో లేక ఎంతమందిని చేర్పించామనే సంఖ్యలకు సంబంధించింది కాదు.
ఇది మన ఐక్యత, మన నమ్మకం, మన నిమగ్నతకు సంబంధించింది. ఇవే మన కమ్యూనిటీకి పునాది. ఇక ఫైనల్గా ఈ మొత్తం ప్రాసెస్ యొక్క టైమ్లైన్ని ఒక్కసారి చూసేద్దాం. అలాగే ఒక ముఖ్యమైన భరోసాతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ టైమ్లైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. అప్లికేషన్స్ క్లోజ్ అయ్యాయి, ప్రస్తుతం రివ్యూ జరుగుతోంది. వచ్చే వారం నోటిఫికేషన్స్ వస్తాయి, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. ఫైనల్గా మనమందరం యాష్తో విజయంలో భాగమవుతాం. యాష్ నుండి వచ్చిన ఈ మాటలు మనకి చాలా ధైర్యాన్నిస్తాయి. ఆయనేం చెప్పారంటే, ఈ మొత్తం ప్రాసెస్ని చాలా స్ట్రాటజీగ్గా స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేశాము, ఎవరూ వెనకబడిపోరు అని ఆయన స్పష్టంగా హామీ ఇచ్చారు. చివరగా రెడ్ రిఫర్ నుండి కూడా ఇదే భరోసా వచ్చింది. ఒకవేళ మొదటి లిస్టులో పేరు లేకపోతే కంగారు పడొద్దు. ఎందుకంటే యాష్ గారి లక్ష్యం న్యాయభద్రత మరియు అందర్నీ కలుపుకుపోవడం. ఎవ్వరూ వెనకబడిపోరు. కాబట్టి ఫెయిర్నెస్ అంటే న్యాయబద్ధత మరియు ఐక్యత అనే 2 సూత్రాల మీద మనం మొదలుపెడుతున్న ఈ ప్రయాణం మన కమ్యూనిటీ భవిష్యత్తును ఇంకెంత అద్భుతంగా తీర్చిదిద్దబోతోంది. ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిస్తున్నాను. ఈ సమాచారం అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను.